పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండదు కాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పునీతంతటి వారి మహోత్సవం అర్థవంతంగా దేవుడి నామానికి దీవెనకరంగా జరిగినందుకు దివ్య పూజలు ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఈనాడు వివాహ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి వి సంపత్ కుమార్ ప్రీతి దేవుడు వీరిని దీవించాలని, కష్టంలోని సుఖంలోని వ్యాధిలోని బాధలో ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసి ఉన్నారు. వి సంపత్ కుమార్ ప్రీతి వారు చేసినటువంటి ప్రమాణాలను పెట్టుకొని ఒకరికొకరు తోడుగా ఉండాలన్న ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి 5 సంవత్సరాల కుమార్తె నిఖిల్కి దేవుడు తోడుగా ఉండాలని, ఆశీర్వదించి కాచి కాపాడాలని, ఆ బిడ్డ బంగారు పోషణను ప్రసాదించాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజలో యోగ్యంగా పాల్గొనడం మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపములను మోచున్నాను. వేలైనా వాకు చేతను, వేల చేతను, అశ్రద్ధ చేతను బహుభావం చేసుకుని నినాదము అందుచేత తినగిన అశుద్ధమైన సకలులను మీకులను సహోదరి సహోదరులారా, మిమ్ములు నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మనందరి పాపములను మన్నించి మన నిత్య జీవమును ప్రసాదించుగాక. ప్రభువా దయచేయుము, క్రీస్తువా దయచేయుము, ప్రభువా దయచేయుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యం కావాలని మీరు చిన్నగించగిరి వివాహ బంధంలో ఐక్యమైనటువంటి ఈ సంపత్ కుమార్ ప్రీతిని ఆశీర్వదించండి. వారి ప్రేమను ఫలింపచేయండి. మీ అనుగ్రహంతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహించుము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము దేవుని సేవకులమని ప్రదర్శించుతుంది. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము మిమ్ము అర్థించుతున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించుతిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మా పని యందు ఒకరు తప్పుపట్టుట మాకు ఇష్టం లేదు. కనుకనే ఎవరి మార్గమునకు ఆటంకములు కలిగింపకుంటకు ప్రయత్నించుము. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించడం ద్వారా మేము చేయు ప్రతి కార్యములను మేము దేవుని సేవకులమని ప్రదర్శించుము. మేము కొట్టబడితిమి, చెరయందు ఉంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి, అధికముగా పనిచేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పావిత్ర్యము చేత, విజ్ఞానము చేత, ఓర్పు చేత, దయచేత, పవిత్రాత్మ వలన, నిజమైన ప్రేమ వలన, సత్య సందేశము వలన, దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకుంటుంది. ఎదురించుటకు, రక్షించుకొనుటకు మాకు నీతియే ఆయుధం. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగా అవమానించబడినను మేము సత్యముని పలుకుతున్నాము. మేము అనామకులముగా ఉండి అందరికీ తెలిసిన వారు. మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు. మేము విషాదాత్మకమైనను సదా సంతోషిస్తున్నాము. మేము పేదవారముగా గోచరిస్తున్నాము, కానీ ఎక్కువ మందిని భాగ్యవంతులను చేయుచున్నాము.
ఏమీ లేని వారము అనిపించుకున్నాము, కానీ యథార్థముగా అన్నీ ఉన్నవారు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. ప్రభువుకు కొత్తపాట పాడు. ఆయన అద్భుత కార్యములు చేశాను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించను. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను, తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను, విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకుని. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచి విశ్వదాత్రి ప్రభువునకు చేపట్టింది. ఆనందనాదము చేయించు అతనికి కీర్తనలు పాడును. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసింది. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వం చెప్పబడిన దానిని మీరు వింటున్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమన్నా, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకు. నీ కుడి చెప్పపై కొట్టిన వానిని నీకు వేరొక చెప్పపై కూడా కొట్టలేము. నీతో తగులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతం ఇమ్ము. ఒకడు నీకు తనతో ఒక మైలు రమ్మని బలవంతం చేసిన వానితో 2 మైలు వెళ్ళు. అడిగిన వానికి లేదని ఇమ్ము, అప్పడిన వారికి లేదని వలదని నేను ఇప్పుడు నొక్కి ఒక్కాలించుతున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ఏలైన మీ వర్తించి అప్పుడు మీ ఉదాహరణకి భూఫలములు మానవ స్థాపనమైన ఇది మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ఏలైన మీ వర్తించి ద్రాక్షరసంలో మీ ఉదాహరణకి ద్రాక్ష ఫలములు మానవ ఫలములైన ఇది మా ఆధ్యాత్మిక ప్రాణం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దినభావములను మనస్తాపములను అంగీకరింపు. ఈ దినం మేము మీ సన్నిధిలో అర్పించాలన్నా మీకు ప్రీతికరముగాక. ప్రభువా, నా దోషము నుండి నన్ను శుభ్రపరచు, నా పాపము నుండి నన్ను చేయుము. సహోదరి సహోదరులారా, నేను
నేను మీరు నడిపించుతున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించును. ప్రభు తన నామస్తే మేము కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించరుగా. ప్రార్థించడం. మా ప్రభువా మా తండ్రి, ఈ అర్పణతో పాటు ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి మీ సంపత్ కుమార్ ప్రీతిని దీవించండి. ఈ బిడ్డలకు తోడుగా ఉండండి. ఈ బిడ్డలకు ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ కలిగి ఆశీర్వదించండి. సైతాన్ని మీ మధ్య ఎలాంటి చుచ్చు పెట్టకుండా, వీరికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎల్లప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మీకు ప్రేమైనటువంటి దంపతులుగా, తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా జీవించాలని ఆశీర్వదించండి. వారి కుమార్తె జ్ఞానాన్ని బంగారు ప్రసాదించండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోట మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు వివాహాన్ని ఒక మధురమైనటువంటి ఒడంబడికగా, మధురమైన సమయం కాడిగా, ఎప్పటికీ విడిపోయినటువంటి ప్రేమ బంధంగా రూపొందించి, తద్వారా పవిత్రము ఫలభరితమైన పవిత్ర వివాహం మీరు మీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకుని తెలిసిన సంతానాభివృద్ధికి దోహదపడుగాక. ఓ సర్వేశ్వర, మీ సంకల్పానుసారం మీ కృపా సహాయంతో వివాహంలోని వివిధ ఫలములను అత్యద్భుత విధంగా సార్థకము నడుచుచున్నారు. బిడ్డల జన్మం ద్వారా ప్రపంచమంతముగా రూపొందించుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానము వారు ముందు నూతన జన్మం ద్వారా స్త్రీ సభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరంతరం మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్లతో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉండును. మహోన్నతం నా హోసానా. ప్రభు నామం నా వేయించేసి వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఉంటే మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను ప్రసిద్ధపరచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం పాత్రను అందుకుని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పములు రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖంలో నిలచి మీకు పరిచర్య చేయటం మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారులకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా ప్రకాశం పీఠాధిపతి, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయండి. ప్రభువా, కరోనా వ్యాధితో మృతి చెందిన బిడ్డలకు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించండి. కరోనా వైరస్తో చికిత్స పొందుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. కరోనా వైరస్తో భయపడుతున్న బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి. మా ప్రత్యేకాంతటి విచారణలో బిడ్డలను, వారి కుటుంబాలను, నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను, వారి కుటుంబాలను, యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ నుండి కాపాడండి. ఉత్తానమవుతున్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కనికరమంతా చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని ఈ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్యక లేని మరే మాటతో, ఆమె భర్త అయినటువంటి జోజప్ప గారితో, తండ్రులైన అపోస్తలులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితో, ఇప్పుడు దంతోని వారితో మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల విజయంగా కలిగించిన పవిత్రాత్మతోనే గౌరవములు కలుగుతున్నాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాక్షిస్తాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్యము అవినీతి అనుగ్రహింపు. మా యొక్క పుట్టిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నింపు. మమ్ము శోధన యొక్క ప్రవేశించగా కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. మా ప్రభువా, మా తండ్రి, మమ్మందరినీ అన్ని కీడుల నుండి, శోధనల నుండి, విశ్వాసం మాయముల నుండి, కరోనా వైరస్ నుండి కాపాడండి. ఈ మీ బిడ్డలకు శాంతిని, ధైర్యం ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం ఈ మీ బిడ్డలకు శాంతిని, సఖ్యతను, స్వస్థతను, ఆయుష్ను, అంతస్తును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గురిపిల్ల, ప్రభు యేసుక్రీస్తు నేను మీ శరీరం రక్తం నాకు తీర్పుగాను ఖండనగాను ఈ కనికరమును బట్టి నా ఆత్మ శరీరంలో భద్రతను ఔషధముగా ఉంటుందిగాక. ఇదిగో సర్వేశ్వరుని కొరకెళ్ళ, ఇదిగో లోకమైన పాపములను పరిహరించని ప్రభు. ఈ ప్రభుత్వంలో పాల్గొన్న మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క పలికిన నా ఆత్మ స్వస్థమగును. యేసుక్రీస్తు శరీరము, రక్తము నిత్య జీవమును నన్ను కాపాడుగాక. ఆమేన్.
ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర ప్రేమ మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పవిత్రమైన నామాన్ని స్తుతి స్తోత్రం ఘనత ఆరాధన చెల్లిస్తున్నాం. ఇప్పుడు తంతోని వారి వార్షిక మహోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకోవడానికి మా చక్కని అవకాశాన్ని శక్తిని ప్రసాదించేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాడు వివాహ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి వి సంపత్ కుమార్ ప్రీతిని ఆశీర్వదించండి. ఈ దివ్య పూజ ద్వారా బిడ్డలకు దీవెనలు ప్రసాదించండి. ఈ దివ్య పూజ ద్వారా బిడ్డలకు శాంతి శక్తిగా సమాధానాన్ని ప్రసాదించండి. ఈ దివ్య పూజ ప్రార్థన ఫలితంగా బిడ్డలు వచ్చి భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా జీవించాలని ఆశీర్వదించండి. సైతానుడు వారి మధ్య ఎలాంటి చిచ్చు పెట్టకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభావ మీ కృపకు పాత్రులై మీ ఆధీనంలో మీ సంరక్షణలాగా ఆశీర్వదించండి. బిడ్డలకు ఎలాంటి హాని కీడు కలగకుండా కాచి కాపాడండి. పుత్రుడు దీవించిన వరమని మీరు మాకు బోధించుకున్నారు. వారి కుమార్తెను నిఖిల్ ఎల్లప్పుడూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డ జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును ప్రసాదించండి. ఆ బిడ్డలు చేసే పనిలో ప్రయాణంలో తోడుగా ఉండండి. ఆ బిడ్డలు గృహంలో ఉన్నప్పుడు తోడుగా ఉండండి. వారి తల్లిదండ్రులు ముఖ్యంగా విజయ్ కుమార్ సురేఖను దీవించి కాచి కాపాడండి. వారి యొక్క తలపులు సకాలంలో నెరవేరేలాగా ఆశీర్వదించండి. మన నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో ప్రభు సేవలో ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. సర్వేశ్వరునికి